గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ముందుగా మన కిబో కుటుంబ సభ్యులందరికీ, కిబో అంటే మీకు తెలుసు అన్ని సెక్టార్స్ కలిపే కిబో, 7 సెక్టార్స్ ఉన్నాయి మనకి, ఆ 7 కలిపే కిబో. కిబో కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ, ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ముఖ్యమైన విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మనం మన కిబో కంపెనీ మీద ఎనలేని ఆప్యాయతని, అలాగే మనం ఊహలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మనకి ఒకే ఎక్స్చేంజ్లో 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ 2 ప్లాట్ఫామ్స్ని కొంతమంది ఈజీగా ట్రేస్ అవుట్ చేసేస్తున్నారు, కొంతమంది చేయలేకపోతున్నారు. చేయలేకపోయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో దీనివల్ల మనం కొన్ని ఇబ్బందులు పడుతున్నాం. ఆ ఇబ్బందులు లేకుండా నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మన ఎక్స్చేంజ్లో ఇప్పుడు మీరు ఈ ట్రాన్స్ఫర్ చేసుకోవడాలు వగైరాలు ఇవన్నీ ఇవాళ క్లోజ్ అయిపోతాయి, అవన్నీ మీకు ఇవాళ ఇచ్చేస్తాను. ఇక నెక్స్ట్ మనం చేసేది ఏంటంటే, ట్రేడింగ్ విషయంలో 2 ప్లాట్ఫామ్స్ కాకుండా ఒకే ప్లాట్ఫామ్ని ఇప్పుడు చేయిస్తున్నాను. ఒకే ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే, యూఎస్డిటీ ఉంటే ఒక ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి కొనడం చేస్తున్నాం మనం, ఐఎస్డిటీ ఉంటే ఒక ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి కొనడం చేస్తున్నాం. ఇదే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ రెండింటిని ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి, మీ దగ్గర యూఎస్డిటీ ఉన్నా దాంతో కొనేసుకోవచ్చు, మీ దగ్గర ఐఎస్డిటీ ఉన్నా దాంతో కొనేసుకోవచ్చు, మీ దగ్గర ఏది ఉంటే దాంతో కొనుక్కోవచ్చు. ఎగ్జాంపుల్కి ఒక వ్యక్తి ఓ 1000 రూపాయల విలువైన క్యూసీసీ కాయను అమ్మకాన్ని పెట్టాడు అనుకుందాం. ఒక వ్యక్తి 1000 రూపాయల క్యూసీసీ కాయను అమ్మకాన్ని పెట్టాడు అనుకుందాం. అప్పుడు యూఎస్డిటీ ఉన్నవాడు ఒక 600 రూపాయలు కొన్నాడు అనుకోండి. ఆ కాయిన్ అమ్మకానికి అగనిస్ట్లో ఈ అమ్మకానికి 1000 రూపాయలు పెట్టిన కాయిన్కి 400 అది 600 రూపాయల విలువైన యూఎస్డిటీ వచ్చేస్తుంది. ఇంకా 400 యూఎస్డిటీ బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు రెండో పర్సన్ ఐఎస్డిటీతో కొన్నాడు అనుకోండి, ఐఎస్డిటీ వచ్చేస్తుంది. లేదు మొత్తం యూఎస్డిటీతో కొన్నాడు అనుకోండి, మొత్తం యూఎస్డిటీ వచ్చేస్తుంది. ఎలా దేంతో పర్చేజ్ చేస్తే దానికి వస్తుంది. అలాగే ఒక కాయిన్ పెట్టినప్పుడు ఉదాహరణకి 0.50 కాయిన్ ఉందనుకుందాం. అవి 5 10 మందియో 20 మందియో కలిపి ఒక ఫిగర్ అది. అప్పుడు వాళ్ళకి ఎంత కొనుక్కుంటే అంత ఆ కాయిన్కి సంబంధించిన వ్యక్తికి వెళ్ళిపోతుంది, ఏ దేంట్లోకి వెళ్తే దాంట్లోకి. సో కాబట్టి మీకు ఐఎస్డిటీ అయినా యూఎస్డిటీ అయినా మీకు ఏది మీ తాలూ వ్యాలెట్లో 2 ఉంటాయి. ఇప్పుడు మీకు ఏది కావాలంటే అది అమ్మేసుకోవచ్చు, లేదా దాన్ని వాడుకోవచ్చు. వాడుకోవడం ఎలాగో చెప్తున్నాను. ఇప్పుడు ఇమ్మీడియట్లీగా నేను మన మెడిసిన్ అనే ప్రాజెక్ట్ని వెంటనే రేపు 12 తారీఖుకే తీసుకొచ్చేస్తున్నాను. అంటే రేపటి నుంచే కొనసాగొచ్చు, 12 తారీఖు నుంచి పట్టుకొస్తున్నాను. అప్పటికి ఈ యూఎస్డిటీ ఐఎస్డిటీ సింగిల్ ప్లాట్ఫామ్ కూడా రెడీ చేస్తున్నాను. ఇప్పుడు మీ దగ్గర నుంచి ఉన్న కాయిన్ని మీరు ఆ మెడిసిన్లో వాడేసుకోవచ్చు. 50% మెడిసిన్ మనం ఏదైనా ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు కాయిన్ ఇవ్వచ్చు అని చెప్పాను కదా, దానికి ఇచ్చేయచ్చు. అలాగే నెక్స్ట్ మళ్ళీ మనం అనుకున్న టీవీసీ. ఇది కాకుండా మరో 3 ప్రాజెక్టులు, ఒక రియల్ ఎస్టేట్ ఇమీడియట్గా ఇస్తున్నాను, మరో రియల్ ఎస్టేట్ కాక మరో 2 ప్రాజెక్టులు మీకు చాలా చాలా అంటే చాలా మీకు నచ్చుతుంది. మీరు రోజు మీ కాళ్ళ మధ్యలో మనం రోజు నడుస్తున్నప్పుడు ఎలా అయితే తగులుతుందో అలాంటి విషయాల్లోకి ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం. వీటన్నింటిలోనూ క్రిప్టోని యాక్సెప్ట్ చేస్తున్నాం, వీటన్నింటి ద్వారా 25 కమిషన్ యాక్సెప్ట్ ఇస్తున్నాం. కాబట్టి ఇది మళ్ళీ ఈ ప్లాట్ఫామ్ మనం యూఎస్డిటీ నుంచి తీసుకోవాలా, ఐఎస్డిటీ నుంచి తీసుకోవాలా, కాయిన్ అనే అనుమానాలు కానీ సస్పెన్స్ కానీ లేకుండా సింగిల్ ప్లాట్ఫామ్లో ఉన్న కాయిన్ని డైరెక్ట్గా మీరు తీసేసుకోవచ్చు, యూటిలిటీకి ఇచ్చేయచ్చు. మనం యూటిలిటీ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే మన దగ్గర ఉన్న కాయిన్స్ కూడా ఉండవు, సరిపోవు. అందుకే నేను అంతవరకు రిలీజ్ చేయలేదు. బ్యాలెన్స్ అంటే రేటు తగ్గకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ కొనుక్కున్న వాళ్ళకి అమ్ముకున్న వాళ్ళకి యూజ్ఫుల్ అయ్యేటట్టుగా దీన్ని తీసుకెళ్తాను. కాబట్టి నెక్స్ట్ 12 తారీఖుకి ఈ 3 కూడా, అంటే ఐ మీన్ మెడిసిన్, యూఎస్డిటీ, ఐఎస్డిటీ కలిసిన సింగిల్ ప్లాట్ఫామ్ ఇచ్చేస్తున్నాను. ఈలోపు మీకు ఏ అయితే ప్రాబ్లమ్స్ చిన్న ఇవాళ లేదు అవన్నీ దీనివల్ల ఈ ప్లాట్ఫామ్ తయారు చేయడం వల్ల వస్తున్నాయి. అయితే దాన్ని ఇవాళ మాక్సిమం మీ అందరికీ ఇవాళ క్లోజ్ అయిపోతే మీకు వచ్చేస్తాయి. కాబట్టి హ్యాపీగా మనం సింగిల్ ప్లాట్ఫామ్లోనే కొనుగోలు అమ్మకాలు చేసుకోవచ్చు.